అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో నిండాయి. దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక, అందుకే 2014-19లో 500 కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుని డైవర్ట్ చేశారు. ఈ మధ్య నేను 15 రోజుల క్రితం యాక్చువల్గా వచ్చిన వర్షాలకు తిరిగే నేను కమిషనర్ గారు అయితే గమనించింది ఏంటంటే, కొన్ని దగ్గరలో డ్రైన్ 4 అడుగులు ఉంటే కొన్ని దగ్గరలకు వచ్చేలకు 2 అడుగులు వచ్చింది. 4 అడుగులు ఫ్లోర్ 2 అడుగులకు వచ్చేలకే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పిన ఇమీడియట్గా వైడెన్ చేయమని. అయితే ఈ వర్షాకాలం సీజన్ పొందే చేయలేము, ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతుంది. అవన్నీ కొట్టేయాలి, ఆ యొక్క హౌసెస్ కావచ్చు, ప్రహరీ గోడలు కావచ్చు అన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను, వర్షాలు తగ్గంగానే ఇమీడియట్గా కొట్టేసేసి వైడెన్ చేయమన్నాను. అదేవిధంగా ఈరోజు మా ఈఎన్సీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈఎన్సీ గారు కమిషనర్ మొత్తం స్టడీ చేయండి, ఇన్ని రోడ్లు బ్లాక్ అయినాయంటే దాని రూట్ కాస్త తెలియాలి, ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుందని. దాని మీద యాక్చువల్గా వాళ్ళు వచ్చేస్తున్నారు. బుడమేరు మీద అసత్య కృత్యాలు నమ్మొద్దు, బుడమేరు నార్మల్గా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విజయవాడలో అయితే పునరావాస కేంద్రాలు నిలబెట్టారు. 15 పునరావాస కేంద్రాలు రెడీ చేసి పెట్టారు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు. అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాలం సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.